బుక్ అందుకో ఒక్కసారి నువ్వే లేచి బుక్ అందుకో నువ్వు మీకు అర్థం కాదు గటు పక్కది పక్కది మీరేమనుకుంటారు ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్నతోనే సాధ్యమని రాసిందే నేను ఫస్ట్ దాని వల్ల లొల్లిలేని ఇగో ఇది ఏమని ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి సీఎం బయోపిక్ తీయాలని దీన్ని సంవత్సరం కింద తయారు చేసి మా ఎమ్మెల్సీ దయాకర్ అన్నకు బుక్ ఇచ్చిన తర్వాత మన ఈయన పేరేంది ఏం నరేందర్ రెడ్డికి బుక్ ఇచ్చిన దొమ్మడి సామాన్యకు బుక్ ఇచ్చిన ఒక నలుగురం కలిసి 50 కోట్లు తయారు చేసినాం దోస్తులం నలుగురం కలిసి ఒక 50 కోట్లు తయారు చేసి సినిమా తీయాలి సినిమా హీరో మా రేవంత్ అన్న ఈ రాష్ట్రానికి కాదు తెలిసేది దేశానికి తెలవాలి అని చెప్పేసి మమ్ముట్టి కొడుకుండు కదా దుల్కర్ సల్మాన్ ఆయన హీరోగా పోయి మాట్లాడి వచ్చిన ఎవరు నిమ్మతో ఆయనను పట్టుకున్నా మాజీ సీఎం కేరళ ఉమెన్ చాందియా కొడుకు సాండీ ఉమెన్ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మంత్రి అవుతాడు నెక్స్ట్ ఆయనను పట్టుకొని పోయి నేను సినిమా తీయాలంటే ఒక 4 పటేన్లు నాకు చెప్పకుండా తీస్తావు ఆ సినిమా రేవంత్ అన్న సినిమా ఎట్లా తీస్తావో చూసుకుంటామన్నారు భరించదిగా సినిమా కూడా వద్దని పక్కకేసిన అంత ప్రేమ ఉందా అన్న రేవంత్ రెడ్డి గారు అదే నేను వచ్చినప్పుడు ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్నతోనే సాధ్యమని నేను ఆయన మీద ఎంత కష్టపడి ఎంత ఇష్టపడి ఆయనని చేస్తే లాస్ట్ కి ఇది ఇవాళ ఫోటో అయితే కాదు కదా నాకు ఇవాళ పూత వచ్చింది ఆడ చేతులకు వచ్చిందా జూమ్ చేసుకోవే జరా లేదు ఏమని రాసి ఉందాడా ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్నతోనే సాధ్యం అప్పుడు వాళ్ళు ఆయన పిఏ కిరణ్ ఉండే ఇప్పుడు లేడు కిరణ్ అసలు రూలింగ్ వచ్చినాక లేడు ఇవ నేనది ఓకే అక్కడ శిలాది పెద్ద తీసుకొని ఇచ్చిన 6 ఫీట్ల 3/6 ఉంటది ఓకే ఇక తర్వాత ఈయన చుట్టూ ఉన్నోళ్ళు నాకు రేవంత్ అన్నకు పుల్లలు పెట్టి 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 4 వేసి పడేసారు ఇక సరే నాకు పదవి ఇవ్వకుండా చేసారు ఇక ఎవరో కాదు రోహిణ్ రెడ్డి అజిత్ రెడ్డి అయోధ్య రెడ్డి జయపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మల్లికార్జున్ రెడ్డి వెంకట్ రెడ్డి ఇంకో ఆయన పేరు నరసింహారెడ్డి ఇంకో ఆయన పేరు ఏది లింగారెడ్డి నరసింహారెడ్డి లింగారెడ్డి ఇంకో ఆయన పేరు అంజిరెడ్డి ఇప్పుడు వీళ్ళంతా కలిస్తే రేవంత్ రెడ్డి మాటలు విన్నాడా లేకపోతే ఆయన మనసులో ఉన్నదే బయటకు వచ్చి బేసిక్ గా కొందరు ఉండి అన్నమ్మడు ఉన్నామన్నారు స్టార్టింగ్ లా నేను పార్టీ అమ్మడు ఉంటా అని చెప్పిన ఓకే మా పార్టీ పాత పెద్ద మనుషులను కాదని నేను చేయను సరే మా దాంట్లో యువ నాయకుడు వచ్చిండు మా లెక్కనే వచ్చిండు ఉరుకుతున్నాడు ఉరికేటప్పుడు ఆపొద్దు అని చెప్పేసి మా హనుమంతాను ఎవర్రా భయ్ అట్లా ఇట్లా మీరు కూడా చూసిరు అప్పుడు మా హనుమంతానికి నేను దుష్మన్ అయ్యి మా రేవంత్ సపోర్ట్ చేసిన చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి ఓకే అట్లా ఎందుకంటే అంటే సరే ఇప్పుడు నిజంగా మీకు రేవంత్ రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా లేదు లేదు కాంగ్రెస్ కార్యకర్తలకు నీ సైకిల్ కాంగ్రెస్ వాళ్ళకు పదవులు ఇచ్చుకుంటున్నావు నీ సైకిల్ కాంగ్రెస్ వాళ్ళని పక్కకు పెట్టి రేవంత్ అన్న నేను ఇష్టపడ్డదంతా ద్వేషించుకుంటాడు చెయ్యకు మా కార్యకర్తల్ని మంచి మంచి మా ఇన్ఛార్జ్లని మా జిల్లా ప్రెసిడెంట్ అని మా స్టేట్ కాంగ్రెస్ వాళ్ళని సీనియర్ లీడర్ అని కాదని జై రేవంత్ అన్న అన్నం ఒక టైంలా ఇలా నాకు నక్కో రేవంత్ అన్న అనే కాడికి వచ్చింది ఆయనే తెచ్చుకోండి అంటే మేమేం అడుగుతున్నాం నేను ఇవాళ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ని ఇట్లా ఆఫీసులు పెట్టి అన్నం పెట్టి కార్యకర్తల్ని కాపాడుకుంటున్నా ఇవాళ సుష్మిత తిట్టింది రాజగోపాల్ అన్న తిట్టింది ఎందుకు తిట్టేటట్టు చేసుకున్నావు నీ నోరుతో రాజగోపాల్ రెడ్డికి నువ్వు మంత్రి ఇస్తాను ఇచ్చేసి కొండ సురేఖకు మా వాల్యూ ఇసి చిన్నారెడ్డి సార్ కు వాల్యూ ఇసి అందరిని పిలుచుకొని అన్న ఏంది అంటే అయిపోయి కాంగ్రెస్ లో కోపం ఉంటది కానీ ప్రేమ అంతే ఉంటది భుజం మీద